ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి, ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను. కీర్తనల గ్రంథము 76వ కీర్తన 11వ చరణంలో కీర్తనాకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఈ కీర్తనలో ఆసాపు ఈ కీర్తన రాస్తూ, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది అని ఆయన ఈ మాటలు అనేక విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క సార్వభౌమ అధికారము, ఆయన యొక్క శౌర్యముని గురించి ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిలోనికి కానుకలు ఎప్పుడు తీసుకొని రాగలరు? 68వ కీర్తన 29వ వచనంలో అంటున్నాడు, యెరూషలేములోని ఆలయమును బట్టి రాజుల నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెరూషలేములోని ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. దేవుడు రాజులైన యాజక సమూహంలో యేసుప్రభు రక్తంలో కడగబడినటువంటి మనల్ని చేరుస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విమోచించబడిన ప్రజలు ఆయన సన్నిధికి అర్పణలు తీసుకుని వచ్చేవారుగా ఉంటారు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనములు అంటున్నాడు, వేల కొలది పొట్టేలును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుడు నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనిత్తునా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని అడిగేటి ఇక్కడ మనకు గ్రంథకర్త తెలియజేస్తూ వచ్చినాడు. న్యాయముగా నడుచుకోవడము, కనికరాన్ని ప్రేమించడము, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. మరి మన జీవితాల్లో ఇటువంటివి మనం కలిగి ముందుకు సాగినప్పుడు దేవునికి మన అర్పణలు, మన యొక్క జీవితము ఒక అర్పణగా ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. అలాంటి జీవితాన్ని మనము జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి జీవితం దైవజనుడు యోబు తన జీవితంలో జీవిస్తూ వచ్చినాడు. ప్రాతకాలముననే అరుణోదయంలో లేచి తన యొక్క కుమారులు హృదయంలో దేవుని దూషించి ఉంటున్నారేమో అని మరి ఉదయకాలంలో అరుణోదయంలో బలుడు అర్పిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. యోబు యొక్క అర్పణలను దేవుడు స్వీకరించాడు. అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉందాం. కొర్నేలు యొక్క జీవితంలో తన యొక్క అర్పణలు, తన యొక్క త్యాగము, తన యొక్క సమర్పణలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినాయి. అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉందాము గాక.